కలుగును గాక. దేవాది దేవునికి కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు ఫస్ట్ వందనాలు బ్రదర్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. మరి గ్రూప్లో అనేక మంది ఉంటుండగా మరి చాలా కొద్ది మంది ఏర్పరచబడిన వారిలాగా కూడుకున్నాము. సరే, ఏదైనా సరే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. తీసిన వారంటే చదవండి పిల్లలు. బ్రదర్ ఒకసారి వాక్యం రెఫరెన్స్ చెప్పురా. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు. మరి ఒక దినము మా అందరి జీవితంలో అనుగ్రహించారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. ఈ దినమంతా కూడా మీ కాపుదల మాయ నుంచి సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలా కూడుకున్నటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. అయినా ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. వారి కోరికల విజ్ఞాపనలన్నీ కూడా నాయన నీ చిత్తానుసారం తీర్చుకుని ప్రారంభిస్తాను. అలాగే వారికి రావాల్సిన ఆశీర్వాదాలను మెండుగా కుమ్మరించుకుని ప్రార్థించి ఆయన రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి. మేమంతా కూడా నాయన కేవలం వాక్యం మీరు వారంగా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగల హృదయం మాకు దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని, అలాగే ఇంట్లో ఉన్న పెద్దలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన వారి ఆరోగ్య స్థితిని ఆయన అలాగే వారి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయన మీ యొక్క చేయులను వారికి అందించమని, సహాయం అందించమని ప్రార్థించి వేడుకుంటూ ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మరలా నేను చదువుతున్నాను. ఒకసారి గమనిద్దాం. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథంలో జనరల్గా కీర్తన అనగానే ఆ కీర్తన రాసిన వ్యక్తి గురించి ముందు రాయబడి ఉంటుంది. దాన్ని చదవగానే మనకి ఎవరు ఈ కీర్తన రాశారనే ఆలోచన అయితే వచ్చేస్తుంది, చదవగానే అర్థమవుతుంది. కానీ ఇక్కడ చూస్తే 2వ కీర్తనలో కీర్తన రాసిన కీర్తనాకారుడి పేరు లేదు. ఉందా మీ బైబిల్లో? ఉందండి మీ బైబిల్లో? రెండవ కీర్తన స్టార్టింగ్ లో ఎవరిదైనా కీర్తనాకారుడి పేరు లేదండి. అయితే ఇక్కడ కీర్తనాకారుడు ఏ కుమారుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ముందు ఎవరి కీర్తనాకారుడు? జనరల్గా మనకు తెలిసి ఎక్కువ కీర్తనలన్నీ కూడా చాలా వరకు ఎవరు రాశారని అనుకుంటుంటాం మనము. దావీదు గారు రాశారు. అయితే దావీదు గారు రాస్తే దావీదు గారు ఎందుకు కుమారుని ముద్దు పెట్టుకోమంటున్నాడు? ఎవరి కుమారుడు? లేని ఎడల ఆయన కోపించును అంటున్నాడు. అంటే కుమారుని ముద్దు పెట్టుకోవాలి, ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపిస్తాడు.
అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు అని చెప్తూ రాస్తున్నారు. అయితే దానికి ముందుగా అసలు ఈ కీర్తనకారుడు లేక దావీదు అని మనకు అర్థమైన తర్వాత ఈ యొక్క కీర్తనలు మొదటి నుంచి ఆయన వచనాలు చివరి వచనంకి వచ్చాం, మనం 12వ వచనం చదువుకుంటున్నాం. అయితే మొదటి వచనాల్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనే దాని గురించి ఒకసారి మనం కనుక ఆలోచిస్తే 2వ అధ్యాయము 2వ కీర్తన మొదటి 2 వచనాలు కనుక మనం కనుక 3 వచనాలు కనుక చదవగలిగితే, అన్నజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాను ఆయన అభిషక్తుని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏంటి ఇక్కడ అన్ని జనులు ఏమన్నా అల్లరి రేపుతున్నారట. భూపతులు, భూరాజులు, ఏలికలు వీరందరూ కూడా ఏకమైపోయి ఏకంగా ఒక వ్యక్తి మీద, ఒక అభిషిక్తుని మీద ఆలోచన చేస్తున్నారట. కీడు చేయాలని, హాని కలిగించాలని విరోధముగా, అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు అని చెప్పి రాయబడుతుంది. ఈ మాటలు వినగానే మనకి ఏమైనా జ్ఞాపకం వస్తుందా? అందరూ కలిసి ఒకరి మీద నింద వేయటము అనగానే మనకు ఎవరైనా గుర్తొస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువు వారు అభిషేక్తుడు అంటే. వెరీ గుడ్. అభిషిక్తుడు అనగానే యేసుక్రీస్తు వారు మెస్సయ్య అని మనకు అర్థమైపోతుంది. అయితే అందరూ కలిసి కుట్రపన్ని, అందరూ కలిసి అంటే అన్ని జనులు ఏమైనా అల్లరి రేపుతున్నారు. రాజులైన వారు, గనులైన వారు, అధిపతులు వీరందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు విరోధముగా మాట్లాడుతున్న వారే, ఆయనకు శిక్ష వేయాలి అని చెప్పి మాట్లాడుతున్న వారే అన్నట్లుగా మనకి ఇక్కడ ఈ వాక్యం కనబడుతుంది. అంటే దావీదు గారు తన కాలంలో రాసిన ఈ ప్రవచనాలు మెస్సయ్యను గురించిన ప్రవచనాల్లా కనబడుతున్నాయా లేదా? కనపడుతున్నది. అంటే మెస్సీను గురించి కొన్ని వేల సంవత్సరాలకు ముందు దావీదు కుమారుడు తన కుమారుడైన లేక ప్రభు అయిన క్రీస్తుని గురించిన వచనాలను ఎంత చక్కగా ఆయన రాస్తున్నాడో. ఈ మాటలను పేతురు గారు అలాగే యోహాను ఇద్దరు కూడా జ్ఞాపకం చేసుకున్నట్టు మనము అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒకసారి చూడొచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ పేతురు, యోహాను చాలా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే యేసుక్రీస్తు నామం పేరిట వారిని పిలిపించి దోషులుగా నుంచోబెట్టి మీరు యేసుక్రీస్తు నామమును బోధించొద్దు అని చెప్పిన మాటలు చెప్పినప్పుడు వారు అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 25-26 వచనాలను చూద్దాం. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకునిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కీర్తన దావీదు గారు రాశారు అని. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దావీదు నోటి ద్వారా ఈ మాటలను నువ్వు స్వయంగా పలికించావయ్యా. అన్ని జనులు ఏమైనా అల్లరి చేస్తూ ఉన్నారు, ప్రజలు వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ, ఏలికలైన వారందరూ, రాజులైన వారందరూ కూడా అధికారులు ఏకమైపోయి వారంతా ఏకంగా కూడుకొని ఒక తాటి మీదకి వచ్చి ఏక మనస్కులై ఎవరిని విరోధిగా చూస్తున్నారు? అభిషిక్తుడిని విరోధిగా చూస్తూ ఉన్నారు. ఈ మాటలు నువ్వు ఆనాడే మా తండ్రి అయిన దావీదు చేత పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పలికించావు అని చెప్పి ఇక్కడ యోహాను గారు, పేతురు గారు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే ఈ యొక్క ప్రవచనాలు లేక ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు మెస్సయ్యను దృష్టిలో ఉంచుకుని ఇది మెస్సయ్యకు చెందిన ప్రవచనము అని మనకు ఒక రకంగా అర్థమైంది. అయితే ఇదే ప్రవచనంలో మనం చివరి వరకు వచ్చేటప్పటికి ఆయన కోపము చాలా త్వరగా రగులుకుంటుంది, అందుకని నువ్వు కుమారుని మీరు ముద్దు పెట్టుకోండి, లేని ఎడలు నశించెదరు అని చెప్పి ఇంకొక ప్రవచనం కూడా చెప్తున్నట్టు మనకు కనబడుతుంది.
మరి ఇది కూడా మెస్సీయను గురించిన ప్రవచనము అని కనుక మనం ఆలోచన చేస్తే దానికి ఆలోచన చేసే ముందుగా ముద్దు పెట్టుకొనుట అనే అంశాలను కనుక మనం గమనిస్తే బైబిల్లో అనేక సందర్భాల్లో అనేక రకాలైన ముద్దులను మనం చూడొచ్చు. ఆదికాండము 29వ అధ్యాయంలో ఒక మేనమామ తన అల్లుడిని హత్తుకొని ముద్దు పెట్టుకునే చూడొచ్చు. అది కుటుంబము, నా కుటుంబము, నా రక్త సంబంధము అని ఎంతో ప్రేమతో పెట్టుకున్న ముద్దు. నా కుటుంబము, నా రక్త సంబంధం ఇది అని చెప్పి పెట్టుకున్న ముద్దు ఇది. ఎవరై ఉంటారు గమనించండి, ఎవరై ఉంటారు చెప్పండి. యాకోబు, ఎవరండి? మోషే గారి మామ ఇత్రో గారు అండి. మోషే గారి మామ గారు. లాబాను యాకోబు అని అర్థం కావట్లేదా మీకు? మేనమామ, రక్త సంబంధము అని అన్నాను. ఇత్రోకి వీరికి రక్త సంబంధం లేదు కదా. మోషేకి ఇత్రో మిద్యానీయుడు. ఈయన మిద్యానుడు 40 సంవత్సరాలు ఉండాలి. అక్కడికి వెళ్ళి అక్కడ తన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. నేనంది ఒక రక్త సంబంధి, నా ఇంటి వాడు అని చెప్పి ఆనందంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్న వ్యక్తి అంటే ఎవరు అంటారు ఇప్పుడు చెప్పండి? లాబాను, యాకోబు. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు. చూద్దామా? ఆదికాండం 29వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము విన్నప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయాను. ఇక్కడ లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు, తన సహోదరి కుమారుడు అని తెలిసినప్పుడు, తన రక్త సంబంధి ఎక్కడి నుంచో వచ్చాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇతన్ని చూస్తూ ఉన్నాడు. మరి పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళందరినీ చూసినట్లేదు, కానీ నా సహోదరి కుమారుడు అనగానే తన హృదయంలో ప్రేమ ఉప్పొంగుకొచ్చి అతన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని పరిగెత్తుకొని వచ్చి మరి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయాను. ఇది కుటుంబంలో ఉండే ప్రేమతో కూడిన ఒక రక్త సంబంధికుల మధ్య ఉండే ఒక ముద్దుగా కనబడుతుంది. అయితే ఇద్దరు పిల్లలను ఆయన దగ్గరకు తీసుకొని వెళ్తే వాళ్ళని చాలా ఆశగా దగ్గరకు తీసుకొని ఇది నా రక్త సంబంధము మరియు వీరి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పకనే చెప్తూనే వారిద్దరిని ముద్దు పెట్టుకున్న మరొక వ్యక్తి కనపడతాడు మనకి ఆదికాండం. యాకోబు మరియు మోసే కుమారుల్ని, క్షమించండి, ఏసేపు కుమారుల్ని. ఎవరి కుమారుల్ని? యోసేపు కుమారుడు. యోసేపు యొక్క కుమారుడు ఎవరెవరు చెప్పండి? మనష్షే, ఎఫ్రాయిం. ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళి ఎవరు తీసుకుని వెళ్తారు? యోసేపే స్వయంగా తీసుకుని వెళ్తాడు. తన తండ్రి అయిన యాకోబు దగ్గరకు తీసుకుని వెళ్తే చిన్న పిల్లలను ఇదిగో నీ మనవాళ్ళు అని చెప్పి తీసుకున్నాడు. ఎందుకంటే తన పెళ్లి చూడలేదు యాకోబు. పరదేశిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని ఒక అధికార స్థాయిలో ఉండి పిల్లలు కన్నప్పుడు ఆ ఇద్దరు పిల్లలను ఎలాగైనా తన తండ్రి యొక్క ఆశీర్వాదము తీసుకోవాలి, ఆ పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఆ ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్ళి ఇదిగో నీ మనవాళ్ళు అని పెడితే ఆయన ఎంతో ఆప్యాయంగా వారిద్దరిని దగ్గర తీసుకుంటారు. మనవాళ్ళు అని చెప్పి ఒక రకంగా అంత పెద్దవారు చిన్నపిల్లలు దగ్గర తీసుకున్నారు అని అంటే ఒక ఆశీర్వాదంతో కూడిన ముద్దు పెట్టడానికి తీసుకుంటూ ఉంటారు. చూద్దాం అన్నమాట. ఆదికాండం 48వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాత్వం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. ఏసేపు వారిని
అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకొనెను. ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని చూసారు. తన కుటుంబంలో ఉన్న మనషే ఎఫ్రాయిం గురించి, మనవళ్ళ గురించి ఆయన తీసుకుని వచ్చినప్పుడు, తన ముందుకు తీసుకుని వచ్చినప్పుడు వారిద్దరిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు. మిగిలిన 12 మంది గోత్రాల వారిని ఆయన చివరి కాలంలో ఆశీర్వదించి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉందో చెప్పాడు. దానికి ముందుగానే మనషే ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు. సో ఇక్కడ ఈ ఆశీర్వాదంలో తన మనవడులు ఆశీర్వాదంతో కూడిన ముద్దుగా మనకు కనబడుతుంది. ఆశీర్వాదంతో కూడిన ముద్దుగా మనకు కనబడుతుంది. అయితే ప్రేమతో ముద్దు పెట్టుకోండి అని ఒక సంఘానికి, సంఘస్థులకు చెప్పిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరు చెప్పుంటారు ఈ మాటలు? పౌలు గారు చెప్పారు. అలాగే పేతురు గారు కూడా చెప్పారు. చూద్దాం మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాలు. ప్రేమగల బబులోనులో నీవలే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరిని ఒకడు వందనములు చేయడి. క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చెప్తున్నాడు, ప్రేమగల ముద్దుతో ఒకరికొకరు వందనములు చేయడి. ఇది వందనాలు చెప్పుకోవడానికి ఇచ్చే ఒక పవిత్రమైన ముద్దుగా ఒక సంఘంలో సంఘస్థులకు లేక ఒక సహచర్యంలో ఉన్నవారు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడానికి వందనములు చెప్పుకునే ఒక పవిత్రమైన ముద్దుగా పేతురు గారు చెప్తున్నారు. అలాగే పేతురు గారితో పాటు మన రోమాపత్రికలో పౌలు గారు కూడా చెప్తున్నారు. సార్ గమనిద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయం వర్షం కూడా 16. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని, చాలా పవిత్రమైనది ఇది. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కానీ, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ, ముద్దు అని రాయబడి ఉందనేది తప్పుగా అర్థం చేసుకోవడం కానీ ఉండకూడదు. కానీ ఒక ముద్దు ఇక్కడ సహవాసంలో ఉన్న సంఘస్థులకు ఒక ఆదరణ కలిగించే ఒక రకమైన ముద్దు. ఒకే సహవాసంలో ఉన్నాము, సంఘస్థులమై ఉన్నాము, ఒకరికొకరు ప్రేమపూర్వకంగా వందనాలు చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ ముద్దు పెట్టుకొనడి అంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేయండి అంటే ఒకరికొకరు వందనములు చేసుకుంటున్నప్పుడు ఇది ఒక పవిత్రమైన ముద్దు. అంటే సంఘములో సహవాసంలో ఉన్నవారు ప్రతి వారు ఒకరికి ఒకరు మీకు మేము తోడు, మాకు మీరు తోడు అని ఒకరికొకరు చెప్పుకోవడం. అందుకే సహవాసం ఇచ్చింది దేవుడు. సహవాసం ఊరికే చెప్పలేదు దేవుడు. సహవాసం అందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు ఆదిమ అపోస్తలుడు అని చెప్పి రాయబడింది. సో సహవాసంలో కూడా మనం ఉండాలి. సో ఈ అనుదినము మనము గూగుల్ మీట్కి వచ్చి వాక్యం వింటున్నాము. దీని అర్థం ఒక సహవాసం ఏర్పడ్డది. ఒక సంఘస్థులము మనము ఒక సంఘంగా ఏర్పడి దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. సో వందనాలు చెప్పుకునేటప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టుకుని వందనాలు చెప్పుకునుడి అని చెప్పి పౌలు గారు కూడా సంఘానికి రాస్తున్నట్టు చెప్తున్నాడు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తూ ఉన్నాయి. అయితే మరి యొక్క ముద్దును మనం చూద్దాము. పరమగీతంలో మన సొలొమోన్ గారు రాసిన ముద్దును ఒకసారి గమనిద్దాం. 1వ అధ్యాయము 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అంటే ఇక్కడ ఒక రకంగా
నూతన వరుడు నూతన వధువు అనుకుంటే వరుడు వధువును ఎంత ప్రేమగా చూసుకుంటాడు అని చెప్తారు. నన్ను ముద్దు పెట్టుకుని గాక నోటి ముద్దులతో అంటే అతన్ని ఎంతగానో ప్రేమించే అందులో ప్రేమ కనబడుతూ ఉన్నది. ప్రేమ కనబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ చాలా వరకు పరమగీతము దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే క్రీస్తు మరియు సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. క్రీస్తు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడు? ప్రేమించారా లేదా? క్రీస్తు సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు. సో ఆ సంఘానికి క్రీస్తుకి ఉన్న సంబంధము ఒక భార్య భర్తకు ఉన్న సంబంధం, ఒక వరుడు ఒక వధువుకు ఉన్న సంబంధం. ఒక వరుడు పెళ్లి చేసుకోగానే జనరల్గా చర్చిలో మీరు ముద్దు పెట్టుకోవచ్చు అని చెప్పేది ఎందుకంటే అది రాంగ్, ఇదేం కాదు. ఎందుకనంటే ముద్దు పెట్టుకున్నాడు అంటే ఒక స్వతంత్రత ఇక ఈయనకు ఇవ్వబడింది, సో ఈమెకు చెందినది అని చెప్పడానికి నోటి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ సంఘము క్రీస్తులకు చెందినదని, క్రీస్తు సంఘాన్ని ముద్దులతో అంటే ప్రేమ ఎంతగా చూపిస్తూ ఉన్నాడని. అందుకే నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము అంటే అందులో ప్రేమ కనబడుతుంది. ప్రేమతో కూడిన ముద్దు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినా కానీ, అలాగే ఇక్కడ ఒక వరుడు వధువుని ప్రేమించినా కానీ ఎంతో ప్రేమతో కూడిన ముద్దు మనకి కనబడుతుంది. ప్రేమతో కూడిన ముద్దు కనబడుతుంది. అయితే ఇక్కడ ద్రోహంతో కూడిన ముద్దు కూడా ఉంది. వెంటనే మీకు జ్ఞాపకం వచ్చేయాలి. వెరీ గుడ్. ఇస్కరియోతు యూదా కూడా ఈ ముద్దులో ఏముంది ప్రియులారా? కపటమైన ముద్దు. ద్రోహం తలపెట్టాలని ఇచ్చే ముద్దుగా, కపటమైన ముద్దుగా కనబడుతుంది. అంటే ఒక వేషధారిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూనే ఆయనను మోసం చేయడానికి, ఆయనను అప్పగించడానికి సిద్ధపడిన వ్యక్తి మన ఇస్కరియోతు యూదా. అది చూద్దాం. ఆ మాటను చూసి మనం ముందుకెళ్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 45వ వచనాన్ని గమనిద్దాం. వీడు వచ్చి వెంటనే ఆయన ఎద్దుకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వచ్చి ఒక సింబల్ చూపిస్తున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి క్రీస్తును ముద్దు పెట్టుకొని మరి వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాడు. ఇది ఒక కపటంతో కూడిన ముద్దు, ఒక కపటమైన వేషధారి యొక్క ముద్దు. ఇది వేషధారి యొక్క ముద్దు. అయితే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 26వ వచనాన్ని గమనిద్దాం. మంచి మాట. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనాన్ని గమనిద్దాం. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట, సరైన మాటలతో మీరు సమాధానం ఇవ్వడం కూడా జనరల్ గా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి సరైన సమాధానం చక్కగా ఇవ్వడం ప్రత్యుత్తరం. ప్రశ్నకి ప్రశ్న చేయడం కానీ, లేకపోతే ఈ ప్రశ్నకు నన్నే ఎందుకు అడుగుతున్నావు అని కానీ, ఇలా కాకుండా సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట అనేది పెదవులతో ముద్దు పెట్టుకునేటట్లుండము. అంటే అంత ఆదరణకరంగా, అంత మంచిగా ఉంటుంది. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వటము, సరైన మాటలతో ప్రత్యుత్తరము ఇవ్వటము అనేది రాస్తుంది. అయితే ఇక్కడ మనము ఇన్ని రకాలైన ముద్రలు మనం చూసాం. మనం ఒక తాత తన మనవళ్లను ఆశీర్వాదం ఇద్దామని కౌగులించుకొని ఎంతో ప్రేమించి నా రక్త సంబంధికులు అని చెప్పేసి నా మనవళ్ళు అని చెప్పి ముద్దు పెట్టుకున్న ముద్దును చూసాం. అలాగే ఒక మేనమామ తన మేనల్లుడు తన సహోదరి కుమారుడు అని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చి మరి కౌగులించుకొని అతన్ని ముద్దు పెట్టుకున్న ముద్దును చూసాం మనం. అది కుటుంబంలో ఉండే ముద్దు. అలాగే ప్రేమతో ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పుకోండి వందనాలతో కూడిన ముద్దులు మనం చూసాం. తర్వాత పరమగీతంలో క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించి
ఒక వరుడు వధువును ఎలా ముద్దు పెట్టుకుంటాడో, అందులో తన ప్రేమను కనబరుస్తాడో మనం అందులో చూసాం. అలాగే ద్రోహంతో కూడిన ముద్దును చూసాం, వేషధారణతో కపటంతో కూడిన ముద్దును ఇస్కరియోతు యూదాలోను మనం చూసాం. అయితే ఇక్కడ మరి దావీదు గారు చెప్పే ముద్దేంటి? దావీదు గారు తన కీర్తనలో రాసిన ముద్దేంటి? కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేని ఎడల ఆయన కోపించును అని చెప్పిన ముద్దుకు అర్థమేంటి? ఏమిటి అర్థము అని అంటే, మనము పాత నిబంధన గ్రంథంలో మన సమూయేలు గారు దగ్గరికి వెళ్ళాలి. సమూయేలు గారు ఒక టాస్క్ మీద ఒక దగ్గరికి వెళతారు. ఎందుకనంటే ఇశ్రాయేలీయులంతా కూడా అప్పటిదాకా న్యాయాధిపతులకు బాగా అలవాటు పడతారు. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత సమూయేలు గారు వస్తారు. అయితే సమూయేలు గారు వచ్చినప్పుడు ఆ సందర్భంలో వీళ్ళంతా కూడా మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి అని చెప్పేసి గొడవ పెడితే దేవుడు దానికి ఎంతగానో నొచ్చుకుంటాడు. సమూయేలు నచ్చుకుని దేవుని వద్ద విన్నవించుకుంటే సమూయేలుతో దేవుడు అన్నమాట, వారు నిన్ను మాత్రమే కాదు నన్ను కూడా త్యజించారు. ఎందుకంటే రాజులకు రాజుగా నేనున్నాను, వాళ్ళకి తోడుగా ఉన్నాను. 40 సంవత్సరాల అరణ్యంలో నేను పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను వారిని నడిపించాను. వారికి కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. నేను కుటుంబ పెద్దగా లేక మీ యొక్క సంఘానికి పెద్దగా ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఇంకా మీకు ఇంకొక పెద్ద ఎందుకు, ఇంకొక రాజు ఎందుకు? ఇది కాక మీకు ఏం కావాలని మీరు రాజును కోరుకుంటూ ఉన్నారు అని చెప్తే, అప్పుడు ఏర్పాటు చేసిన రాజు ఎవరు? సౌలు గారు. కోరుకుంటే ప్రజలు కోరుకున్న రాజు సౌలు, దేవుడు కోరుకున్న రాజు దావీదు గారు. ప్రజలు కోరుకుంటే సౌలును రాజుగా చెప్పినప్పుడు సమూయేలుని పంపించి దేవుడు అతనిని అభిషేకించమంటాడు. అభిషేకించమంటే సమూయేలు గారు చేసిన పని ఏంటి? వెళ్ళి ఒక తైలము గుడ్డి తీసుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవించాను. ఇది 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. సమూయేలు గారు వెళ్ళి చదవండి. అప్పుడు సమూయేలు తైలము బుట్టి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన శ్వాసము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలా సెలవిచ్చాను. ఇక్కడ మన పాయింట్ ఒకటి అర్థం కావాలి మనకి. సమూయేలు గారు తైలము పోసి రాజుగా అభిషేకించిన సౌలు ఎవరైతే ఉన్నారో రాజు అయినప్పుడు ఆయన సమూయేలు గారికి కూడా రాజేనా, లేకపోతే ఇశ్రాయేలులకు అందరికీ రాజా? సమూయేలు గారు నేను సెపరేట్, నీవు నాకు రాజు కాదు, నేను అభిషేకించాను అని అంటే నీకన్నా గొప్పవాడిని నేను అని అర్థమేమైనా ఉంటుందా? లేక సౌలును ఒకసారి దేవుడు అభిషేకించమన్నప్పుడు అభిషేకించిన తర్వాత ఆ రాజు సమూయేలు కూడా రాజు అవుతాడా? అందరికీ రాదు. అర్థం కాలేదు. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి సిస్టర్. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి సిస్టర్. కూడా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా రాజు. కాదు, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? సమూయేలు గారు సౌలుని రాజుగా అభిషేకించిన తర్వాత ఆయన రాజు అనుకుందాము. ఇప్పుడు సమూయేలు గారికి కూడా ఆయన రాజు అవుతాడా? లేక సమూయేలు నేను న్యాయాధిపతిని, లేక దేవుడు నన్ను అభిషేకించడానికి నన్ను పంపించాడు అని చెప్పి నీవు మాత్రం నాకు రాజుగా ఉండవు అనే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా సమూయేలు గారి ఆలోచనలో అని అంటున్నాడు. లేదు బ్రదర్, లేదు కదా? లేదు బ్రదర్. ఓకే, అర్థమైందా? ఎంత సిస్టర్ మీకు అర్థమైందా ప్రశ్న?
అర్థమైంది బ్రదర్. క్లియర్ ఈ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మనం చదివిన బేస్ వర్స్ అర్థం ఇందులోనే ఉంటుంది. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి సెలవిచ్చాను. అధిపతి అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తిని రాజుగా అపాయింట్ చేసిన తర్వాత సమూయేలు గారు ఏమంటున్నాడు? రాజా, నిన్ను రాజుగా దేవుడు అభిషేకించాడు, నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించాడు అని రాజుకు ఈయన లోబడతాడా లేదా? లోబడతారు. లోబడి ఉంటారు. ఆయన అధిపతి కాబట్టి అధిపతికి లోబడుట అనేది ఇక్కడ ఆయన ముద్దు పెట్టుకోవడంలో అర్థం. ఇక్కడ సౌలుని ఆయన ముద్దు పెట్టుకున్నాడంటే అర్థము, నేను మీకు లోబడి ఉంటాము, దేవుడు అభిషేకించిన వ్యక్తికి మేమంతా లోబడి ఉంటాము అంటే దీని అర్థము సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు ద కింగ్. రాజుగారి కింద ఆయన ఏది చెప్తే అది మేము శిరసా వహిస్తాము, ఆయన మాటే చివరి మాట, ఏ మాట చెప్పినా దానికి మేము కాదనము అని చెప్పి రాజుగారి యొక్క అధికారాన్ని మనము అంగీకరించడము ప్లస్ మనము సరెండర్ చేసుకోవటము, మన విధేయత చూపించడం. గుర్తుపెట్టుకున్నట అంటే విధేయతుడిని, నేను నీకు విధేయుడిని అని చెప్పడం, విధేయత చూపించడం ఇక్కడ. సో రాజుగా అభిషేకించిన వ్యక్తికి ఈయన ముద్దు పెట్టాడు సమూయేలు గారు అంటే ఇక మేమంతా నీ కింద, రాజుగారి కింద మేము నువ్వేది చెప్తే అది అని చెప్పకనే చెప్తూ ఆయన ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పి ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మరి ఒక సందర్భంలో ఏలియా గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా గారుకి ఒక టాస్క్ అప్పగిస్తాడు అని చెప్పి నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఒక త్రిముఖ వ్యూహము అనేది చేయమని చెప్తాడు అని చెప్పి మీకు చెప్పాను. అది మీకు జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఉందండి. 3 టాస్కులు చేయమని చెప్తాడు. 3 టాస్కులు. ఏహుకు పట్టాభిషేకము, హజాయేలుకు పట్టాభిషేకము, ఎలీషా గారికి. వెరీ గుడ్, చక్కగా గుర్తుపెట్టుకున్నారు. సో దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఏలియా గారికి 3 పనులను అప్పగిస్తాడు. ఇదంతా ఎందుకు చెప్పాను? ఈ 3 పనులు ఏంటి అని అంటే ఆహాబు గారి కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేయడానికి. ఆ త్రిముఖ వ్యూహంలో సిరియా మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయి నువ్వు వెళ్ళి, అలాగే ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి యోహుని పట్టాభిషేకం చేయి, తర్వాత నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎవరిని? ఏలియా తర్వాత వచ్చిన ప్రవక్త ఎవరు? ఎలీషా. ఈ తర్వాత ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అపాయింట్ చెయ్యి అని 3 టాస్క్స్ ఏలియా గారికి దేవుడు చెప్తున్న సమయంలో, ఈ మాటలు చెప్తున్న సమయంలో దేవుడు అంటున్న మాట ఒక్కసారి గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. అప్పుడు యెహోవా అతడికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కోకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము, ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యేహుకు పట్టాభిషేకము చేయము, నీకు మారుగా ప్రవక్త ఎండుటకు అబేల్మా హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. చాలండి. సో ఇక్కడ ఈ 3 టాస్కులు అప్పచెప్తున్నాడు. ఈ 3 టాస్కులు దేని గురించి అనేది 17వ వచనంలో నేను చదువుతున్నాను, గమనించండి. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకొనిన వారిని యోహు హతం చేయును, యోహు యొక్క ఖడ్గము తప్పించుకుని వారిని ఎలీషా హతం చేయును అని చెప్తూ 18వ వచనం చదవండి. 18వ వచనములో దేవుడు ఏమంటున్నాడో ఒకసారి గమనించండి. ఆయనను ఇజ్రాయేలు వారితో బయలునకు మోకాళ్ళకైను
నోటితో వాణ్ణి ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా గమనించండి పిల్లలు. అయినను 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 ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళోనకయు మరియు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉందురు. ఈ పాయింట్ బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి. ఏమంటున్నాడు దేవుడు? ఏలియా గారితో ఏమంటున్నాడు? కాకుండా ఇంకా 7,000 మంది ఉన్నారు ప్రవక్తలు. ఎట్టి ప్రవక్తలు వారు? దేవుని బయలునకు మోకాళ్ళు నుండి వారు. మోకాళ్ళు ఎవరు? జనరల్ గా ఎవరు మోకాళ్ళు ఉంటారు? ఎవరి ముందు మోకాళ్ళు ఉంటారు? బయలు ప్రవక్త. మనము నీళ్ళు ఎవరి ముందు చేస్తాము? దేవుని ముందు చేస్తాము. రైట్, దేవుని ముందు నీళ్ళు చేస్తాం. అంటే వీరు దేవుడు అని భావించే బయలునకు మోకాళ్ళు ఉంటున్నారు. ఎవరైతే మోకాళ్ళు ఉంటున్నారో వాళ్ళు బయలుడు దేవత లేక దేవుడు అని నమ్ముతూ వాటికి మోకాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు. అలాగ చెయ్యని వారు అంటే బయలును దేవుడు అని నమ్మని వారు, తమ దేవుడు లేక తమ రక్షకుడు, దేవుడు అంటే రక్షించేవాడు, విమోచకుడే కదా, మా విమోచకుడు ఈయన అని నమ్మని వారు, మరియు నోటితో ముద్దు పెట్టుకుని వారు. ఇక్కడ నోటితో ముద్దు పెట్టుకుని వారు అని అంటే అర్థము అంటే ఏంటి? దేవునికి విధేయత చూపించని వారు. అంటే బయలు అనే దేవతకు విధేయత చూపించని వారు. ఎందుకు విధేయత చూపించాలి? బయలు అసలు దేవుడే కాదు కదా. ఎవరికి వీరు చూపించాలి విధేయత? తండ్రి అయిన దేవుడికి, యెహోవా దేవుడికి విధేయత చూపించాలి. అందుకే దేవుడు అంటున్నారు, అలాగా ఉండే ప్రవక్తలు ఇంకా 7,000 మంది ఉన్నారు, నువ్వేం భయపడకు. నోటితో ముద్దు పెట్టుకొనుట అంటే ఒకరి నోటితో ముద్దు పెట్టుకొనుట అంటే మనం దాన్ని హక్కులు చేర్చుకున్నట్టు, మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లు, మనము వారికి విధేయత చూపించినట్లు. ఎలా సౌలు గారికి సమూయేలు గారు ముద్దు పెట్టుకున్నారంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఆయన రాజులకు రాజు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రాజుగా అభిషేకించారు కాబట్టి ఆయన అధికారం కింద మనం అంతా ఉంటాము, నీ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాము అన్నట్టే కదా. అధిపతికి లోబడి ఉంటాం. ఇక్కడ దేవునికి లోబడి ఉండటం, అక్కడ అధిపతికి లోబడి ఉండటము. ఆ అధిపతి కూడా ఎవరిచే నియమించబడిన వాడు? దేవునిచే నియమించబడిన వాడు కాబట్టి అధిపతికి లోబడి ఉండటము. ఇక్కడ దేవునికే లోబడి ఉండటము, దేవుని ముద్దు పెట్టుకోవటము. దేవుణ్ణి మనం ముద్దు పెట్టుకుంటాము అంటే అర్థము ఏంటి అంటే దేవునికి లోబడి ఉండుట. సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను నీవు దేవునికి అర్పించుకుంట. కంప్లీట్గా నీ జీవితంలో దేవుని చిత్తమే నెరవేరాలి అని నువ్వు కోరుకుంటే దేవుని ముద్దు పెట్టుకుంటా. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైందా? సో ఇప్పుడు మనం మన పాత కంటెక్స్ట్ లోకి వెళ్ళిపోదాము. మనం ఏ వచనం చదువుకున్నాము? కీర్తన గ్రంథంలో రెండవ అధ్యాయంలో వచనాన్ని చదువుకున్నాం. 2వ అధ్యాయంలో ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారు? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకు ముందే మెస్సయ్యను గురించిన ప్రవచనాన్ని మాట్లాడుతూ ఆయన రాసింది ఏంటంటే, కుమారుని ముద్దు పెట్టుకొనాలి, లేని ఎడల ఆయన కోపించును, కోపిస్తే ఏం జరుగుతుంది? అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. సో ఇప్పుడు జరుగుతున్న కాలంలో కుమారుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువును గనక మీరు ముద్దాడినట్లయితే, అంటే ఆయనకు మీరు లోబడనట్లయితే, ఆయనను మీరు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఏం జరుగుతుంది? త్రోవ తప్పి నశిస్తారా లేదా? నశించిపోతారు. త్రోవ తప్పి నశించెదరు అని చెప్పి. అందుకే
కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి అంటే కుమారునికి నువ్వు లోబడాలి, నిన్ను నీవు ఆయనకు అర్పించుకోవాలి అని అర్థం పిల్లలు. అందుకే ప్రభు అయిన క్రీస్తు అన్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దాం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఏమంటున్నాడు? యేసు ప్రభు వారు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు వెళ్ళటము, తండ్రిని చూడగలటము, తండ్రి యొక్క సహవాసంలో ఉండగలటము అంటే అర్థం ఏంటి? తండ్రి యొద్దకు పోవటము, తండ్రి యొక్క సహవాసంలో ఉండటము, ఆయనను మనం చూడగలగటము అంటే అర్థం ఏంటి? అర్థమైందా మీకు? అడిగిన ప్రశ్న అర్థమైందా? వింటున్నారా లేదా? అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు? తండ్రిని చూడటము లేక తండ్రి వద్దకు వెళ్ళటము, తండ్రి సహవాసంతో ఉండటము అంటే అర్థం ఏంటి? నేను సన్నిధిని అపేక్షించు. ఆయన సన్నిధిలో ఉండటము అని అంటే నిత్య జీవమా కాదా? ఆయన నిత్య జీవం ఉండేవాళ్ళే ఉంటారా లేదా? నిత్యం ఉండేవాళ్లే ఉంటారు. అంటే తండ్రి యొద్దకు మీరు వెళ్ళారు అంటే నిత్య జీవమునకు అర్హులు. నిత్య జీవానికి అర్హులు కావాలి అని అంటే ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? ఎవరిని ముద్దు పెట్టుకుంటే నువ్వు వెళ్తావు? కుమారుడు అంటే యేసుక్రీస్తు. అంటే ఏంటి అని అంటే ఆయనకు విధేయులై ఉండాలి. మనము విధేయత చూపించాలి. ఆయన అధికారం కింద మనము ఉండాలి. ఆయన చిత్తము చొప్పున మనము మన జీవితాలను ఆయనకు అప్పగిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆయన కోపం నుంచి మనము తప్పించబడతాము, తండ్రి వద్దకు వెళ్తాము. అందుకే క్లియర్ కట్ గా దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తుంది, నా ద్వారా తప్ప ఎవడును రాడు. ఇక వేరే మార్గం ఏమి లేదు, ఆల్టర్నేటివ్ రూట్ ఏమి లేదు. బ్యాక్ సైడ్ డోర్ లేదు, ఫ్రంట్ డోర్ లేదు, ఇంకో డోర్ లేదు. ఒకటే డోర్, ఒకటే ద్వారము. ఆ ద్వారము గుండానే ఎవరైనా వెళ్ళాలి. అది ఆ ద్వారము ప్రభు అయిన క్రీస్తు. ఆయనను ముద్దు పెట్టుకోవాలి, ఆయనకు మనము లోబడి ఉండాలి. ఆయన రాజులకు రాజు, ఆయన రాజ్యాధికారం కింద మనము విధేయులై ఉండాలి. ఆయనను ముద్దు పెట్టుకుంటే మనము నిత్య రక్షణకు అర్హులమవుతాము. లేని ఎడల తండ్రి యొద్దకు చేరే మార్గం మనకు తెలియదు. అందుకే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పి ప్రభు క్రీస్తు మనకి క్లియర్గా చెప్తూ ఉన్నాడు. అయితే ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 3వ అధ్యాయం 18వ వచనంలో అంటున్న మాటను చూద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంచటము అని అంటే ఆయన మనము గుర్తుపెట్టుకోవడమే. విశ్వాసం అనేది ఎప్పుడు మనము నమ్మగలుగుతాము? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి చిన్న బిడ్డను ముద్దు పెట్టుకొని అలాగే పైకి ఎగరేస్తుంది అనుకోండి. పైకి 2-3 సార్లు ఎగరేస్తూ ఉంటే చూసే వాళ్ళకు భయం వేస్తుంది, కానీ ఆ బిడ్డకు భయం వేస్తుందా? భయం ఉండదు. ఎందుకు? అలా తన తల్లి దగ్గర ఉంది కాబట్టి వదలదని మీద నమ్మకం. మనకు దేవుని మీద పూర్తి నమ్మకం ఉందనుకోండి, అప్పుడు మనం ఎలా ఫీల్ అవ్వాలి? ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ దేవుడు మన చెయ్యి విడవడు. దేవుడు మనలను అంధకార లోయల్లో నడిపించినా కానీ ఆయన దుడ్డుకర్ర చేతి దండం మనకి తోడుగా ఉంటుంది. గాఢాంధకార లోయలలో సంచరించినను ఏ అపాయములకు భయపడను నేను. గాఢాంధకారమైన లోయలు అంటే
లోయ అంటేనే చాలా భయంకరంగా ఉంటుంది, అందులో గాఢాంధకారం చీకటి అసలు ఏం కనపట్లేదు, కానీ లోయలో గుండా వెళుతున్నావు నువ్వు. వాట్ ఏ బ్యూటిఫుల్ జర్నీ ఇట్ ఈస్. ఎంత భయంకరమైన భయానకమైన ప్రయాణం అది తెలుసా. అలాంటి ప్రయాణంలోనూ కూడా ఎవరు తోడుగా ఉంటారట? దేవుడు. ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడు. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడని నీవు నమ్మినప్పుడు తోడుగా ఉంటాడు, నీవు నమ్మినప్పుడు ఉండడు. నువ్వు విధేయత చూపించి పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు ఎస్ ఐ విల్ బి దేర్, నేను ఉంటాను నీతో, నేను ఉంటాను నీతో అని చెప్పి. ఇంతకుముందు మీకు చెప్పారో లేదో, ఒక పిల్లవాడు ప్రతి సంవత్సరము వేసవి సెలవులకి వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్ళడం అలవాటు. జనరల్గా మనం చిన్నప్పుడు కూడా అలాగే వెళ్ళేవాళ్ళం. వేసవి సెలవులు వస్తే మన చుట్టాలు ఇంటికి వెళుతూ ఉంటాం ఆ 10 రోజులు స్పెండ్ చేయడానికి. వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తామా? మనము ఒంటరిగా వెళ్తామా? జనరల్గా మనము మన తల్లిదండ్రులు తీసుకొని మన మదర్తోనో ఫాదర్తోనో మన గ్రాండ్ మదర్తోనో గ్రాండ్ ఫాదర్తోనో ఎవరో ఒకరిని తోడు తీసుకొని వెళ్తాం. అయితే ఈ కథలో ఒక బాబు ప్రతి సంవత్సరం అలాగే వెళుతున్నాడు కదా. ఈ సంవత్సరం నేను ఒక్కడే వెళ్తాను, మీరు ఎవరు రావద్దు, నన్ను మాత్రం ట్రైన్లో కూర్చోబెట్టండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే, వాళ్ళ తల్లిదండ్రులు కొద్దిగా భయపడినా కానీ ఓకే తను ధైర్యంగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ పిల్లవాడికి టికెట్ కొని ఆ బోగిలో ఎక్కిస్తారు ట్రైన్లో. ఆ ట్రైన్లో ఎక్కించేటప్పుడు తన తండ్రి ఒక చిన్న లెటర్ని ఆ పిల్లవాడి పాకెట్లో పెడతాడు. పెట్టి చెప్తాడు అనమాట, నీకు భయం వేసినప్పుడు ఈ లెటర్ ఓపెన్ చేసి చదువు, నీకు భయం వేసినప్పుడు ఇది చదువు అని చెప్తాడు. చెప్తే ఆ ట్రైన్ అలా పాస్ అవుతూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. కొన్ని స్టేషన్స్ దాటిన తర్వాత పిల్లవాడికి మెల్లగా భయం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు బాగానే ఉంటాడు, కానీ చుట్టుపక్కల వాళ్ళు పలకరించడం, వాళ్ళు మాట్లాడటం, అమ్ముకునే అవి ఇవి అమ్మేవాళ్ళు రావటము, అందరూ చిన్నపిల్లవాడు కదా అని చెప్పి పలకరించడము, ఇవన్నీ చూసేటప్పటికి ఇంతమంది వ్యక్తులను చూసేటప్పటికి కొద్దిగా భయకంపితులు అయిపోతాడు. భయం వేస్తే ఏం చెప్పినాడు వాళ్ళ ఫాదర్? జబులో ఉన్న లెటర్ చదవమన్నా. ఏమై ఉండొచ్చు ఆ లెటర్? జనరల్గా ధైర్యం కలిగించే మాటలు ఉండొచ్చు, దేవుని వాక్యాలు అయి ఉండొచ్చు, ఇది చదువుకుంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనుకోవచ్చు అనే మాటలు రాసి ఉండొచ్చు. అయితే ఈ పిల్లవాడు భయపడుతూ ఇక వణికిపోతూ ఉన్నాడు. ఇక ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి తను దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇక వెంటనే వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చి తన జేబులో తన తండ్రి పెట్టిన కాగితాన్ని వెంటనే తీసి చదివితే అందులో ఏం రాసిందంటే, భయపడకు నాన్న, నీ ముందు భోగిలో నేను నీతో పాటు ప్రయాణిస్తూ ఉన్నాను అని అన్నాడు. నీతో పాటు నువ్వు భయపడదు, ఇదే ట్రైన్లో ముందు భోగిలో ముందు కంపార్ట్మెంట్లో నేను కూడా నీతో ప్రయాణం చేస్తూ ఉన్నాను, నువ్వు భయపడకు అంటాడు. ఇప్పుడు భయపడతాడు ఆ పిల్లవాడు? భయపడాడు. ఎందుకు ధైర్యం వచ్చింది? వాళ్ళ నాన్న ముందు భోగిలో ఉన్నాడు కాబట్టి భయం లేదు. ఎందుకు ధైర్యం వచ్చింది అంటే తన తండ్రి ముందు భోగిలో ఉన్నాడు. సో మనమంతా కూడా దేవుడిని విశ్వసిస్తే ఇంతే ధైర్యంగా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలలో ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు అని నమ్మితేనే మనము జీవించగలము, చాలా ధైర్యంగా వెళ్ళగలం దేనికైనా కానీ. ప్రతి విషయంలో అందుకే కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన విన్నపాలు విన్నవించండి ఆయనకి. ఆయన జవాబిచ్చే దేవుడు, తోడుగా ఉండే దేవుడు. అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నానంటున్నాడు. చెక్కుకున్న అరచేతుల్లో మనలను ఆయన చాలా జాగ్రత్తగా కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుడు సదాకాలం అంతా, అందుకే ఆయనకి ఇమానియేల్ అని పేరు. ఇమానియేల్ అంటే అర్థం ఏంటి? మనకు తోడైన, సదాకాలము తోడుగా ఉండడం. అందుకే మన ప్రేయర్ హౌస్ కూడా ఇమానియేల్ ప్రేయర్ హౌస్ అని పెట్టాడు. ఇమానియేల్ అంటే సదాకాలము తోడు, ఆయన ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. మనమే మన విశ్వాసంలో జారిపోయి ఎప్పుడు పరిస్థితులు చూసినప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని కంపరపరుస్తాయి. ఆ పిల్లవాడు ఎలా భయపడిపోయే ట్రైన్లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనం కూడా అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయం వేసేసి మనకి అమ్మో జరుగుతుందేమో అది జరుగుతుందేమో అనుకుంటాము. కానీ ఏది జరిగినా
దేవుని చిత్తమే జరుగుతుంది అని ఒక మాట అనుకుంటే మనము దేని గురించి చింతపడకూడదు. కాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ గాడ్. చింత వద్దు, దేనికి చింతపడద్దు. మీ చింత యావత్తు దేని మీద వేయాలి? ఆయన మీద మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన ఉన్నాడు తోడుగా. హీ విల్ బి దేర్. ఎప్పుడు ఉంటాడు మన తోడుగా, మనతో నడుస్తూనే ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. మనం నిన్నటి వచనంలో కూడా వాక్యం కూడా చెప్పుకున్నాం. మనం దేవుని యొక్క జోక్యం లేనిదే ఏది కలగలేదు అని మనం చదువుకున్నాం, నిన్న మాట్లాడుకున్నాం. భూమి కూడా, నేల కూడా, వర్షము కూడా దేవుని జోక్యం లేనిదే ఏది జరగదు. దేవుని జోక్యం ఎప్పుడైతే వస్తుందో వర్షం పడుతుంది, నేల ఫలిస్తుంది, భూమి పండుతుంది, నరుడు వ్యవసాయం చేస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. సో నరుడు అనేవాడు, మనిషి అనేవాడు అసలు లోకంలో నడవాలి అంటేనే అది దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం. ఆయన ప్రణాళికలో ఉన్న మనమంతా కూడా ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు సదాకాలము తోడుగా ఉన్నాడు. ప్లస్ మనం ఆయనకు విధేయత చూపించే వారంగా ఉండాలి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునడి అని చెప్తారు. కుమారుని ముద్దు పెట్టుకుంటే తండ్రి మహిమపరచబడతాడు. మనము తండ్రి మహిమపరచబడే ప్రతి పని చేయడానికి క్రీస్తు వెనకాడలేదు. సో అందుకని మనం కూడా క్రీస్తును వెంబడించే వారుగా మనం ఆయన గుర్తుపెట్టుకోవాలి. అంటే మన విధేయత ఆయనకి చూపించాలి, మన పరిపూర్ణ విశ్వాసం ఆయన యందు ఉంచాలి. అప్పుడు మంచి మార్గంలో నడుస్తాము, నిత్య జీవానికి అప్పగించబడతాము, నాశనానికి ఎప్పుడు మనము గురికాంపు. సో ఎంతో ఆదరణకరమైన ఆయన ఆదరణకర్త అని ఆయనకి పేరు. ఆయన పేర్లు కూడా చూసాం మనం. ఆశ్చర్యకరుడు, ఇంకా ఆలోచనకర్త, బలమైన సమాధానానికి అధిపతి. ఆయన పీస్. మన ఇంట్లో సమాధానం కావాలి, మనకి దేవునికి మధ్య సమాధానం కావాలి అనంటే ఆయన తప్ప వేరే ఎవరు లేరు. సమాధానాధిపతి అనంటే చాలా కుటుంబాల్లో, మా కుటుంబంలో సమాధానమే లేదు. చాలా క్రైస్తవ కుటుంబాలలో సమాధానం ఉండదు. గమనించారు లేదు మీరు? చాలా క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం ఉండదు. భర్త ఒక తీరు, భార్య ఒక తీరు, బిడ్డలు ఇంకొక తీరు. మొత్తం ఈ తీరంతా కలిసి ఒక పెద్ద బార్ అయిపోతుంది. ఒక్కొక్క రకంగా ఉంటారు. సమాధానం లేదు, మా ఇంట్లో సమాధానం లేదు. సమాధానం ఎప్పుడు వస్తుంది? నువ్వు సమాధానం కోసం వెతుకు. నువ్వు ఆ సమాధాన అధిపతి ఎవరో నువ్వు గుర్తిస్తే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. అదిగాక సమాధాన అధిపతి ఆయనకి ముఖ్యంగా ఎందుకు పేరంటే, సమాధానం మనకి లోకంలో ఎప్పుడూ లేదు. లోకమే, ఎందుకంటే ఈ లోకం అలాంటిది. కానీ సమాధానం అనేది మనకి తండ్రితో ఎప్పుడో అనాది కాలంలో మనం విడిపోయాం. మరలా దేవుని యొద్దకు చేరాలి అంటే ఒక సమాధానకర్త కావాలి. సమాధానకర్త వచ్చి ఒక శాంతిని మన మధ్య నెలకొల్పితేనే మనం తండ్రి యొద్దకు వెళ్ళగలము. అందుకే క్రీస్తు అన్నది, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడనో రాడు. సో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, ఆ చిన్న మాటే కానీ ముద్దు పెట్టుకుంటా అనేది అందులో ఎంత అర్థం ఉందో గమనించండి. విధేయత ముందు చాలా ఇంపార్టెంట్. ఆయన చిత్తానికి మనము విధేయులై ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం కూడా విధేయులై ఆ చిత్తం చప్పున నడిపించాలి. అప్పుడే మనము దేవుడిని మహిమపరిచిన వారం అవుతాం. దేవుడి కొద్ది మాటలను మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా నేటి గూగుల్ మీట్ ముగించుకుందాం. ప్రేరేపించబడిన వారు